Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సరే, ఇప్పుడు ఒక మనిషికి సూసైడల్ థాట్స్ వస్తుంది అన్నప్పుడు అసలు ఆ ఇండివిజువల్ దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి, అసలు దాని నుంచి బయటపడడానికి ఎలా ఆలోచించాలి సార్? అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటే వాళ్ళు దాని నుంచి త్వరగా బయటకి రావచ్చు? అది పాసిబులేనా? వాళ్ళు చెయ్యొచ్చా, లేదంటే చెయ్యలేరా? ఖచ్చితంగా వేరే వాళ్ళ హెల్ప్ కావాలా? తెలుస్తుందండి ఆ వ్యక్తికి. అంటే నాలో ఏదో జరుగుతుంది, నేను ఒక నెగటివ్ సైడ్ వెళ్తున్నాను, నా ఆలోచనలు ఎప్పుడు కూడా నెగటివ్గానే ఉంటున్నాయని తెలుస్తుంది వ్యక్తికి. ఓకే. ఎందుకంటే మనకి ఇంట్రోస్పెక్షన్ ఉంటుందండి. ప్రతి వ్యక్తి కూడా మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాం. నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఆలోచిస్తున్నాను అనేది, అంటే మనం అంత పరీక్షణ అంటాం, ఆత్మ పరిశీలన అనుకోవచ్చు. జనరల్ వర్డ్ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాం కదా. చేసుకునే సందర్భంలో మనకు కొంత ఐడియా వస్తుంది, నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది ఐడియా వస్తుంది. ఎవరికైతే ఈ సూసైడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు లేదా ఇలాంటి ఆలోచన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఏదో కొంత నేను ఎక్కువగా నాకు సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి ఇవనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది, తెలిసిపోతుంది. ఓకే, కొంత తెలిసే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలు ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అండి, ఎప్పుడు కూడా మనం అంటే సూసైడ్ దాకా ఎందుకు వెళ్తారంటే, రీజన్స్ ఫర్ డయింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి సైకాలజీలో. ఓకే. RFD అంటాం. RFD. ఓకే. రీజన్స్ ఫర్ డయింగ్ అంటే ఈ సూసైడ్ థాట్ ఉన్న వాళ్ళని అంటే వాళ్ళ కారణాలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. ఓకే. చనిపోవడానికి కారణాలు కనిపిస్తూ ఉంటాయి. నాకు ఉద్యోగం లేదు, లవ్ ఫెయిల్యూర్ అయిందో, లేదంటే నాకు డబ్బులు లేవు, ఏదో కారణం వాళ్ళకి. అంటే రీజన్స్ ఫర్ డయింగ్, చనిపోవడానికి కారణాలు వెతుక్కుంటారు, కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. కనిపిస్తూ ఉంటాయి చుట్టూ ఉండే వాటిలో ఎక్కువ వాడిని తీసుకుంటారు వాళ్ళు. మిగతా కారణాలు చాలా ఉండొచ్చు, బట్ వాళ్ళున్న మానసిక స్థితికి ఏం చేస్తారంటే ఇలాంటి వాటిని ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇవి 100 యాడే చివరికి అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే రీజన్స్ ఫర్ లీవ్, RFL అంటారండి. ఓకే. రీజన్స్ ఫర్ లీవ్ బతకడానికి కారణాలు చూడాలి. కరెక్ట్. మీరు ఎప్పటిదాకా చనిపోవడం కారణాలు వెతుక్కున్నారు, ఇప్పుడు బతకడానికి కారణాలు ఏంటి? బతకడానికి కారణాలు ఏమున్నాయి? నేను ఎందుకు బతకాలి? ఇలాంటివి చూసుకుంటే ఆటోమేటిక్గా ఆ టెండెన్సీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి మనిషి లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి వ్యక్తికండి. డబ్బుతో సంబంధం లేదు, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేదు, జెండర్తో కూడా సంబంధం లేదు. కరెక్ట్. ఈ భూమి మీదకి మనం వచ్చామంటే మనతో ఒక ప్రయోజనం ఉంది, ఈ ప్రపంచానికి ఉంది. అంటే లైఫ్ పర్పస్ అంటాం, మీ జీవిత పరమార్థం. ఎప్పుడైతే మీరు ఆ లైఫ్ పర్పస్ని మీరు కనుక్కోగలుగుతారో ఇలాంటివి ఆలోచనలు మీకు రావు. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి మీద నేను ఉండటానికి నాకు ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ నేను నెరవేర్చాలి అనే ఒక థాట్ ఉంటుంది. కాబట్టి మనం ఆ దిశగా వెళ్ళం. ఎందుకంటే నా జీవితానికి ఒక ప్రయోజనం ఉంది. కరెక్ట్. ఎప్పుడండి మనం జీవితాన్ని అంతం చేసుకుని ఆలోచించేది? ఎప్పుడు ఏ ప్రయోజనం లేదు, నేను బతికే ప్రయోజనం లేదు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు అనుకున్నప్పుడే కదా. అంతేనండి. అదే నా వల్ల కొంతమందికి ఉపయోగం ఉంది, నా జీవితానికి ఒక ప్రయోజనం ఉంది, నేను ఈ భూమి మీద ఉన్నందుకు ప్రయోజనం ఉందని ఆలోచన ఉంటే మీరు అక్కడ దాకా వెళ్తారా? వెళ్ళరు కదా. సో కాబట్టి అలా ఆ దిశగా ఆలోచించాలంటే మనం బతకడానికి కావాల్సిన కారణాలు ఏంటి? RFL అంటారండి. ఆ RFLస్ని ఎక్కువగా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. RFD మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, RFL లిస్ట్ అవుట్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీ పర్సెప్షన్ మారిపోతుంది. కానీ అన్ఫార్చునేట్లీ అంటే ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఈ RFDనే ఎక్కువ చూస్తారు. వాళ్ళకి అవే కనిపిస్తూ ఉంటాయి, పాజిటివ్. దీన్ని చూడరన్నమాట. సో ప్రయత్నపూర్వకంగా దీన్ని బీయింగ్ యాజ్ సైకాలజిస్ట్ మేము అదే చేస్తామండి. మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే వాళ్ళు వచ్చేప్పుడు ఇదే చెప్తారు మాకు. వాళ్ళు చెప్పేవన్నీ RFDలే. నేను ఇందుకు చనిపోవాలనుకుంటున్నాను, నేను అందుకు చనిపోవాలనుకుంటున్నాను, మాతో కమ్యూనికేషన్ అవే చెప్తారు. మేము అన్నీ సావధానంగా విని నెమ్మదిగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో RFL వాళ్ళకి అలవాటు చేస్తాం, చూపిస్తాం వాళ్ళకి. నువ్వు ఎందుకు బతకాలరా బాబు అని, ఇదిగో నీ లైఫ్కి ఇది ప్రయోజనం ఉందిరా బాబు అని. అప్పుడు ఆటోమేటిక్గా అతనికి ఆ హోప్ అనేది క్రియేట్ అవుతుంది. లైఫ్ మీద ఒక ఇష్టం వస్తుంది, తనకు ఆలోచన పోతుందండి. సో కాబట్టి ఎప్పుడైతే మన బ్రెయిన్లో మనలో అలాంటి ఆలోచన ఉన్నప్పుడు వీ కెన్ సెర్చ్ ఫర్ ద RFL. ఓకే. రీజన్స్ ఫర్ లివ్. వాటి కోసం వెతికితే కనుక మీ దృక్పథం మారే అవకాశం ఉంటుంది. ఆ సమస్య పట్ల మీ దృక్పథం మారే అవకాశం ఉంటుందండి. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మన లైఫ్కి పర్పస్ అంటే కనుక్కోవాలి. అది తెలిస్తే ఇలాంటివన్నీ మీ దగ్గరికి రావు.